ధర్మశాస్త్రం విలువ తెలుసా, గౌరవం తెలుసా? ఎక్కడుంది ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీ చేతిలో పెట్టిండు. అది పట్టుకొని ఎంతమంది మన రోజు చదువుతుండ్రు? ఈరోజు నువ్వు చదివినట్లయితే ప్రతిరోజు నీ ఇంట్లో నీ ఒంట్లో ఆరోగ్యం వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమొస్తుంది చెప్తలేరు? గటే బాలే. నీ మనసులో బాధ ఉందా? ఆ బాధ మొత్తం వెళ్ళిపోతుంది. నేను చెప్తలేను, బైబిలే చెప్తుంది. అదే 119వ కీర్తన 50వ వచనం చదవండి. 119 దుష్కార్యములు చేయవారును 119:50 దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయవారును కాదు నేను నీ వాక్యము నన్ను నా బాధలో నుండి చెప్పండి. ఈరోజు డాక్టరు రోగాన్ని తీస్తాడు, బాధను తీయడు. అమ్మా చెప్పండి, వినండి. డాక్టర్ ఏం తీసేస్తాడు? రోగాన్ని తీస్తాడు. కానీ గుండెలో ఉన్న బాధను, ఆ బాధ తీయాలంటే ఈ వాక్యము, నువ్వు కళ్ళు దించుకొని ఈ వాక్యం వైపు చూడు. ఈ వాక్యము నీ బాధను తీసేస్తా. స్తోత్రం కలుగును గాక. నువ్వు బైబిల్ చదువుతావు తల్లి, అందుకే నీ గుండెలో బాధ ఉంది. ఏముంది చెప్తారా? చూసిండ్రా? ఎక్కడుంది? గుండె నిండా బాధ. అది ఎవరికి చెప్పుకోలేము. రోగం అంటే చెప్పుకుంటారు, ఈడ నొప్పి ఉంది, కడుపు నొప్పి లేస్తుంది, తల నొప్పి లేస్తుంది అని చూపించుకుంటాం, చేతి నొప్పి లేస్తుంది. కానీ గుండెలో ఉన్న బాధను ఎవరు తీయలేరు. ఆ గుండెలో ఉన్న బాధ తీయాలంటే నీ కళ్ళు ఆయన వాక్యం మీదకి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? కొద్దిసేపు, ఒక నిమిషం ఉండయ్యా, అంతసేపు ఉండమ్మా, ఈ వాక్యం వెళ్ళి చదవమ్మా అని అంటే, వాక్యం చదవా, వాక్యం చూస్తా, బైబిల్ తెరవా, బైబిల్ పట్టుకుంటా. ఇది పరిస్థితి. ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్ తెరవరు, పట్టుకుంటారు, చూడరు, వాక్యం చదవరు, పేజీలు తిప్పుతారు. తిప్పినంత మాత్రాన రోగం పోదు, తిప్పినంత మాత్రాన బాధ పోదు. బైబిల్ పట్టుకొని తెరిచి నువ్వు చదివితే ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుందంట. అందుకే ఇక్కడేమన్నాడు కీర్తనలో? నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఎవరు ప్రేమించేవాళ్ళు అని అంటే వాక్యాన్ని, ఆయనను ప్రేమించేవాళ్ళు. ఇప్పుడైనా నువ్వు ఈ రాత్రి ఒక చిన్న షరత్, నువ్వు ఆయనను కనుక నువ్వు ప్రేమించినట్లయితే ఇక్కడి నుంచి నువ్వు ఈరోజే ఏ దుఃఖంతో వచ్చినా, ఏ వ్యాధితో వచ్చినా, ఏ బంధకాలతో వచ్చినా అవన్నీ ఇక్కడి నుంచి మళ్ళీ నీ వెంట రావు. నేను చెప్పేది నీతోటి నీ వెంట రావు. మరి ఏమొస్తుందనంటే నెమ్మది నీతో రాబోతుంది, సమాధానం నీ వెంట రాబోతుంది. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ రావాలి అని అంటే చిన్న షరతు, ఒక చిన్నగా అన్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు ఇవ్వబోతున్న మాట అది చాలా శ్రేష్టమైంది. ఆమేన్. ఇప్పుడు వింటానంటే చెప్తాను, వినంటే చెప్పండి. గట్టి చెప్పాలి ఒకసారి. ఎంతమంది చెప్పండి? వినటోళ్ళు రా అలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 48:18 వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని, నీవు చిన్నగా చెప్తున్నావు, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నావు. నీ ఆజ్ఞలు, నువ్వు కొన్ని విషయంలో నా మాటలు విను, నువ్వు నా ఆజ్ఞలను ఆలకించాలి. అది నీకెంతో నెమ్మది కలిగిస్తుంది. నేను ఎంతో కోరుకుంటున్నా. ఎందుకంటే నువ్వు బాగుపడాలి, నువ్వు జీవితంలో దీవించబడాలి, నువ్వు ఫలభరితంగా మారాలి. నువ్వు సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు. హిందీలో ఒక మాట ఉంటుంది, చాలా చక్కగా అనిపిస్తుంది. చోటు ముచ్చుకో లగే తో దర్ద్ తుజ్కో హోతా హై. ఆమేన్. దెబ్బ నీకు తగులుతుంది,
కానీ నొప్పి ఆయనకు అవుతుంది. ఈరోజు గాయం నీకు అవుతుంది అనుకున్నావు, కానీ ఆ గాయాలను ఎందుకు ఆయన పొందిన గాయంలో చేత మనకు స్వస్థత కలుగుతుందని చెప్పిండు. ఎందుకంటే గాయపరచబడ్డది ఆయన, నొప్పి అనుభవించింది ఆయన, వేదన అనుభవించింది ఆయనే. ఆయన చక్కగా చెప్తున్నాడు, నువ్వు నా ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. అలాగనే ఇప్పుడు నువ్వు కూడా నా ఆజ్ఞలను గైకొనవ్వాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు క్షేమము నది వలెను. ఆలకిస్తే కనుక నువ్వు కనుక విన్నట్లయితే నీకు నది వలె క్షేమము రాబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంతమంది ఇష్టపడతారు? ఎట్లా వస్తుందంట? ఒక మామూలుగా చెరువు నీళ్ళు కాదు, ఒక నది లాంటి పారుతూ ఉండే నీళ్ళు నీ ఇంటికి మీదకి, నీ ఇంటి చుట్టూ దొర్లుకుంటూ వస్తే ఎలా ఉంటుందో అక్కడ చాలా. అందరు చదవండి, చదవా ఇప్పుడు మైక్లో. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. నీకు క్షేమము నది వలెను. నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఆహా, నీ నీతి సముద్ర తరంగములు ఎట్లా ఉంటాయో అలాగ మారబోతుంది. పెద్ద కష్టపడతలేడు, కుండలెత్తుకో గుట్టలెత్తుకో అని చెప్తలేడు. నేను కొన్ని ఆజ్ఞ ఇస్తున్నా, ఆ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఇగో ఇది జరగబోతుంది. మనసులో నెమ్మది లేదు అని ఎంతమంది అయితే ఈ రాత్రి మనసులో విచారంగా ఉన్నారో, హృదయంలో బాధాకరంగా ఉంది, ఏమో అర్థమైతే లేదు, నాకు ఎందుకో తెలుస్తలేదు, కానీ దేవుడి దగ్గరికి రాబోతే తెలియదు, ప్రార్థనలో కూర్చోబోతే తెలియదు, ఇంట్లో ఉండబోతే తెలియదు, నిలబడబోతే తెలియదు, ఇంట్లో కూర్చోబోతే తెలియదు, మనసులో కూడా సమాధానం లేదు, గలిబిలి అవుతుంది, పిచ్చి పిచ్చిగా అవుతుంది అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే అనుకుంటున్నారో వారి కొరకు ప్రభు ఈరోజు చెప్తున్న చక్కటి మాట గమనించండి. నేను నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నా, ఆజ్ఞ ఈరోజు నువ్వు గైకొను, నువ్వు పూర్తిగా నువ్వు వినాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఆజ్ఞ ఎలా ఉందనంటే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది ఒక మాట, 29వ వచనం. తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి ఎంచుట మేలు. 29. అదే, వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి, వారు జ్ఞానం తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితిని యోచించుట ఎంతో మేలు. ఏంది నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను ఏంటంటే, కడవరి స్థితి భయంకరంగా రాబోతుంది. ఇప్పుడైనా నువ్వు గుర్తు తెచ్చుకొని ఇప్పుడే అయిపోయింది అని అనుకోకు. కడవరి స్థితి అంటే భయంకరమైన స్థితి ఒకటి రాబోతుంది. దాన్ని ఆలోచన చేసి ఇప్పుడైనా నా మాట విను. ఏం వినాలి ప్రభు అని మాట అంటే, ధర్మశాస్త్రాన్ని ఒక్కసారి ఏం చెప్తుంది, ఈ పరిశుద్ధ గ్రంథం నీకు ఏమిచ్చిండు, ఏం చెప్తుంది అనే సత్యాన్ని గ్రహించు. వాక్యం చెప్తున్న ప్రతి మాట నువ్వు గ్రహించు. అక్కడ చెప్తుడు, తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. హల్లెలూయా. నువ్వు నా మాట కనుక విన్నట్లయితే నువ్వు ఒక్కడివే 1000 మందిని తరమగలుగుతావు. చెప్పండి, నువ్వు ఒక్కడివే. ఇప్పటిదాకా ఒక ఆడవాడిని, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, ఒంటరి వాడే నేనున్నానులే భయపడకు అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. రాజా మీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. అందరు వాడండి. ఏ పోరు? ఒంటరితనము మనిషిని విసిగిస్తున్నది. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉండిపోయి
అందరి ఇంట్లో ఉన్న ఒంటరితనంగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. 100 మంది నీ చుట్టూ ఉన్నా, భార్యాభర్తలున్నా, అన్నదమ్ములున్నా, అయినా నువ్వే ఎట్లున్నావు? ఏకాకిలాగా. చెప్పండి, ఎట్లున్నావు? ఒంటరి పిట్ట, ఒంటిగా అయిపోయినావు నీ పరిస్థితి. ఈరోజు ఒంటరిగానే ఉండి బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, వేదనతో నలిగిపోతున్నావు. అయితే నువ్వు కనుక నా మాట వింటే, నువ్వు నా మాట వినకపోతే నువ్వు ఎట్లా 1000 మంది ధర్మగలుగుతావు? ఎట్లా 10,000 మంది ధర్మతావు? ఇద్దరు కలిసి గొప్ప అద్భుతం జరుగుతుంది. అందుకే ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే, నువ్వు ఆత్మతో కలవాలి. ఫస్ట్ ఎవరితోటి? గట్టిగా చెప్పాలి. నువ్వు పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. నువ్వు కూర్చుని మోకరించి, ప్రభువా నా హృదయంలోకి రండి, పరిశుద్ధాత్మడా నా హృదయంలోకి రండి అని నువ్వు కనుక ఆయనను పిలిచినట్లయితే ఆత్మని లోపలికి వచ్చి చెప్పశక్యం కాని మూలుగులతో ఆత్మని కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఒంటరిగా నలిగిపోయి రోగంతో ఉన్నావా? పిలువు ఆయనను. ఏం చెప్తుంది? ఒక ఆజ్ఞ ఇచ్చిండు. ఏమన్నానంటే, ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉండి నువ్వేది సాధించలేదని పరిశుద్ధాత్మతో నింపబడు. స్తోత్రం కలుగును గాక. ఎవరితోటి? అమ్మా చెప్పండి అమ్మా. అందుకే తండ్రి చెప్పిండు, నీ వల్ల ఏది జరగదు, నీ జ్ఞానం వల్ల ఏది జరగదు, నీవు డబ్బు వల్ల ఏది సాధించలేవు, నీ శక్తి వల్ల నువ్వు ఏది చేయలేవు, కానీ నా ఆత్మ ద్వారానే సమస్తం జరగబోతుంది. చెప్పండి ఎవరితోటి? ఈరోజు నా ఆజ్ఞ ఒకటి ఉంది. ఏంది? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేని ద్వారా తిరిగిపోతుంది? శక్తి చేత కాదు, బలముతో కాదు. ఈరోజు నీ శక్తి నువ్వు ఎంత ప్రయత్నించు. చాలామంది కనంటే కండబలం ఉన్నంత వరకు యేసయ్య పనికిరాని అంటారు. ఏ బలము? శక్తి చేత, బలముతో కాదు. పైసా బలం ఉంది, అవసరం లేదు దేవుడు అని అంటారు. అవన్నీ చూసుకోకు. ఎన్ని ఉన్నా ఆయన లేకపోతే అన్ని సున్నా. స్తోత్రం కలుగును గాక. అందుకే శక్తి చేత కాని పని, బలంతో కాని పని నా ఆత్మ ధర జరగబోతుంది. ఆమేన్. ఇప్పుడు అందుకే ఆత్మకు అసాధ్యమైనది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సమస్తం చేయగలుగుతాడు. అమ్మా బాగా గమనించండి. ఒక ఆజ్ఞ ఇచ్చిండు. ఏంటిది? ధర్మశాస్త్రం వైపు తెరిచుడు. అక్కడ ఏం చెప్తుంది నీకు? ఎవరిని పరిచయం చేస్తుండు, ఎవరి దగ్గరికి వెళ్ళమంటుండు, ఎవరితో మాట్లాడమంటుండు అంటే, శక్తి చేత కాని పని, చెప్పండి అందరూ, బలముతో కాని పని నా ఆత్మ ద్వారా జరగబోతుంది. ఇప్పుడు ఈ టైంలలో చూసుకోవాలంటే చాలామందికి చదువు బలం ఉంది, చదువు ఉంది. నీ చదువు ఏం అక్కర్లేదు. దేవుని ఆత్మ జ్ఞానం చాలా శ్రేష్టమైనది. ఆమేన్. ఏ జ్ఞానం? ఆత్మ జ్ఞానం చాలా అవసరమైంది. ఇంకొక మాట చెప్తూ ఉంటాడు. 81వ కీర్తన ఉంటుంది. వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, అయ్యో నా ప్రజలు గనక నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఎవరికి మేలు? నువ్వు ఆయన మాట వింటే ఎవరికి మేలు? ఇప్పుడు ఎవరికి? ఈరోజు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు, దుఃఖంతో నువ్వు నా మాట వింటే కనుక నీకే మేలు. ఎవరికి మేలు చెప్పండి. ఈ రాత్రి ఏదో మీరు కూర్చోండి కాదు, మిమ్మల్ని అందరినీ దేవుడు ఎందుకు ఒక చోటకు విజయించిండు, ఒక చోట ఎందుకు రమ్మని పిలుస్తుండే తెలుసా? ఇది ఎవరి గురించి? మీకు మేలు. ఒకవేళ ఈ రాత్రి స్కూల్లో టీచర్ చెప్తుంది, పాటలు చెప్తున్నప్పుడు అది వింటే ఎవరికి లాభం? నీకే ఉద్యోగం వస్తుంది, నీకే మంచి ప్రమోషన్లు వస్తుంది, నీకే మంచి జాబ్ వస్తుంది. ఒకవేళ వినకపోతే చదువు లేని వాడు తర్వాత వస్తాడని బాధపడతాడు. ఏమని? అయ్యో నేను ఎందుకు చదువుకోకపోతే. తర్వాత తెలుస్తుంది చదువు విలువ. ముందు చదువుమన్నప్పుడు మాత్రము తల్లిదండ్రులు కష్టపడుతూ వాళ్ళు చదువుమన్నప్పుడు వాళ్ళ కొరకు పెడుతున్న డబ్బులు పెడుతుండే దాన్ని తిని తాగి బాగా కొవ్వెక్కి పొరలు వృధా చేసుకుంటారు.
కొంతమంది మాత్రమే వివేకంతో ఉంటారు. స్తోత్రం కలుగును గాక. ఇవాళ నేను ఒక మంచి మాట విన్నా. ఒక సహోదరుని కలిసిన మీరు వచ్చేటప్పుడు కలుస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు. మేము అందరం కలిసి కార్లో వచ్చేటప్పుడు మధ్యాహ్నం వచ్చేటప్పుడు విజయవాడలో కలిసినాము. అయ్యా భోజనానికి మా దగ్గర రండి అన్నాడు. సరేను విన్నాం. చాలా బిజీ ఉంటాడు మనిషి. ఆయన ఏమన్నాడంటే నాకు నచ్చింది. అట్లంట విత్తనాలతో పోల్చిండు. కొన్ని రాతి నేల మీద పడ్డాయి. రాతి నేల అంటే కింద మన్నుంది, పైన మన్నుంది. కానీ ఆ మన్ను మధ్యలో ఏముందంట, అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? రాళ్ళు ఉంటాయి కదా, చూసిండ్రా? కొన్ని రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ వేడికి విత్తనాలు వేసినామంటే కొన్ని రాళ్ళ మధ్యలో ఏమైతే ఆ రాళ్ళ వేడికి వేసినట్టే వేస్తాము. ఆ రాళ్ళ వేడికి విత్తనాలు చచ్చిపోతాయి, వేర్లు చచ్చిపోతాయి. కొన్ని ముళ్ళ పొదలు ఉంటాయి. ముళ్ళన్నీ వెతికి ఆ విత్తనం పెరిగే సమయంకి ఏమవుతుంది చెప్పాలి. బాగానే మొలకెత్తుతుంది, చెట్టు బాగానే వస్తుంది. అయితే ఈ ముళ్ళ చెట్లన్నీ ఎదిగినాక ఆ చెట్టు కిందికి అయిపోతుంది, ముళ్ళ చెట్లన్నీ పైకి లేస్తాయి. ఇంకా కొన్ని తువ్వలు పడిపోయినాయి. విత్తనాలన్నీ వేసుకుంటూ పోతుంటే కొన్ని తువ్వలు పడ్డాయి. యేసుప్రభు ఉపమాన రీతికి మంచి చెప్పిండు. కొన్ని ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయంట. పక్షులు చెతుకపోయినాయి. ఇలా ఆయన నాకు గుర్తు చేస్తున్నాను. నేను ముళ్ళ పొదలో పడ్డావాణ్ణి అన్నాడు. ఇక్కడ మళ్ళీ నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు. ఎంత? నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు. దర్జాగా కూర్చున్నాడు. ఆయన కూర్చుని అక్కడ బెల్లుతలు అన్నీ వస్తాయి, అవి అన్నీ వస్తాయి పరిగెత్తుకున్నాడు. కానీ ఆయన ఏమన్నాడంటే నేను ముళ్ళ పొదలో ఉన్నా. ఎక్కడున్నా? ఎందుకంటే ఇప్పుడు చూడండి, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేవు. కానీ ఏం లాభం? ఇవన్నీ కలిసి నన్ను యేసుక్రీస్తులోకి ఎదగలేకపోతున్నాను. మంచి నేల మీద పడ్డ విత్తనాలు ఎవరో తెలుసా? నిత్యము దేవుడు బైబిల్ని పట్టుకొని తిరిగే వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. ఆయనకు ఐహిక విచారాలు ఎక్కువ. సంపాదించకపోతే రేపు నా పిల్లలు ఏమవుతారు, నా ఫ్యూచర్ ఏమవుతుంది. ఒక కొడుకు అక్కడ ఉంది, ఒక బిడ్డ ఇక్కడ ఉంది. అయినా సరే పిల్లలను దాదాపు మొన్న చెప్పినాము 80 లక్షలు పెట్టి సీట్ తీసుకున్నాను. ఎన్ని లక్షలు చెప్పండి? 80 లక్షలు పెట్టాడు. మరి డబ్బులు లేకపోతే మరి ఇంకెడికెళ్ళి తీసుకోండి, కొత్త తక్కువది. నువ్వు ఎడగలదావా? ఐహిక విచారాలు ఇవేంటి చెప్పండి. చాలామందికి ఇప్పుడు ఆయన వాళ్ళంటే అట్లుంటారు. కొంతమంది మీరు శక్తికి మించిన సమస్యలు పెట్టించుకొని ఎంతసేపటికి దేవునిలో ఎదగాలి అనే ఆలోచన పక్కన పెట్టి పిల్లలు ఎట్లా, వాకిలు ఎట్లా, టీవీ చూడాలి, పిల్లలను చూడాలి, అవన్నీ చూడాలి, ఇవన్నీ చూడాలి. కానీ ఇవన్నీ చూస్తున్నా తప్పతే వాక్యం ఎక్కడ పోతుంది చెప్పండి? వాక్యం ఎదుగుతుందా? లోపల ఐహిక విచారాలు ఎక్కువైతున్నాయా చెప్పండి? విచారం ఎక్కువైతుంది కదా. లోపల దేవునితో నేను ఉండాలి, పరలోకం ఎట్లా చూడాలి, దేవుని రాజ్యం ఎట్లా ఎక్కాలి, దేవునితో ఎట్లా పోవాలన్న ఆలోచన ఉందా? లేకపోతే రేపటికి ఇల్లు ఎట్లయితుందో, ఎల్లుండి ఎట్లయితుందో, పిల్లల ఫ్యూచర్ ఎట్లయిపోతుందో, నేను ఎట్లా సంపాదించాలి, ఇవి వచ్చే జీతం కొంచెము ఎట్లా సంపాదిస్తే బాగుంటుంది, ఇంకెడికెళ్ళని చేయాలా, ఇంకెడికెళ్ళని చేస్తే బాగుంటుంది, ఈడికెళ్ళి ఈడ చేస్తా, ఈడికెళ్ళి ఆడికెళ్ళి గుంజి ఇవన్నీ ఏం పెరుగుతున్నాయి ఇప్పుడు? ఐహిక విచారాలు ఏంటివి చెప్పండి గట్టిగా. విచారం ఎక్కువ పెరుగుతుందా, బైబిల్లో ఉన్న వాక్యం ఎక్కువ పెరుగుతుందా నీ లోపల? చింత ఎక్కువైతుంది కానీ బైబిల్లో ఉన్న వాక్యం తక్కువైపోతుంది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, అయినను వాటిని పోషించుటకు వాటిని సమస్త వైభవం చూసినప్పుడు సొలొమోనులో ఉన్న అందమైన అంత అందం లేదంట. అంత అందంగా అవి పోషించబడుతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక.
ఈరోజు చాలామందిలో నేను చెప్తాను, చూస్తాను, ఎంత వాళ్ళైనా సరే, కొంతమంది సేవకుల దగ్గర ఉన్నా సరే, ఎవరైనా చాలామంది చూస్తున్నాను, ఇంత ఉన్నది అది సరిపోదు, ఏదో ఒకటి పెట్టుకొని చింత ఎక్కిపోయి ఎక్కువ విచారం చేసి లోపల మనసు అంతా ఏమైపోయింది, గలిబిలి, ఇక్కడికి వెళ్ళి నలుగు దిక్కులకి వెళ్ళి ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అయిపోయేసరికి మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఏమవుతుందమ్మా? ముళ్ళలాగా ఇవి లేస్తున్నాయి. ఏమి లేస్తున్నాయి? అప్పులు లేస్తున్నాయి. ముళ్ళలాగా శత్రువులు లేస్తుండ్రు. ముళ్ళలాగా ఇంట్లో నుంచి ఈ పక్కకెళ్ళి గుచ్చుతుంది, ఆ పక్కకెళ్ళి గుచ్చుతుంది, ఆ పక్కకెళ్ళి గుచ్చుతున్నాయి. ఆ పక్కకెళ్ళి గుచ్చే వరకు ఒక చెట్టులో ఉన్న విత్తనం లేస్తుంది ఆ పైకి? చెప్పండి. ఈరోజు ఒక వాక్యం ఇలా నీ లోపలికి వెళ్తుంది. ఎందుకు వాక్యము మర్చిపోతుండ్రు? ఎందుకు వాక్యం గుర్తుకుంటలేదనంటే, ఈ చింత, ఈ భారం అంతా పైకి లేచి వచ్చి వాక్యమును అణిచేస్తున్నాయి. అవశలే ఈరోజు దేవుని గురించి చెప్పాను అనుకో, అయ్యో నీ ఇంట్లో బాధలు ఏంటనంటే ఇన్ని చెప్తాం. మరి దేవుని గురించి ఏంటమ్మా అనంటే, ఏం చెప్పిండో ఏమో, ఆయన చెప్పిండో ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం ఎక్కడుంది? లోపల అణిగిపోతుంది. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం ఎక్కడ పోతుంది? లోపల అణిగిపోతుంది. బాగా గమనించండి. అందుకే అయ్యో నా ప్రజలు కనుక నా మాట వింటే ఎంత మేలు చెప్పండి. ఏమంటున్నాను? ఎవరు ఇప్పుడు ఎవరి మాట వింటున్నాము? నిన్ను నువ్వే ఆలోచన చేసుకో. డాక్టర్ మాట విని పూర్తిగా చింతవాడి సంపాదించిందంతా ఎవరు పెడుతున్నారు? డాక్టర్లకు. ఈరోజు ఐహిక విచారం చెప్పండి, అందరు చెప్పండి. నా మనసులోంచి విరిగిపోను గాక. నా శరీరాన్ని పాడు చేస్తున్నాయి, నా ఆత్మను నలగపోతున్నాయి. శక్తికి మించిన ప్రయాణం దేవుడు నీకిస్తే, శక్తికి మించిన పోరాటాలు నువ్వు పెట్టుకొని వస్తున్నావు. ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి అని అంటే నువ్వు తెచ్చుకునేవన్నీ. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. చెప్పండి, ఎంతమంది అంటారు? అంతకంటే దేవుడు గొప్పవాడు. నీకు ఒక బాధ్యత పెట్టిండు. నువ్వు ఆయనకే చెప్తావు, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రభా, నా పరిస్థితి చాలా తారుమారుగా ఉందని. ఇంకొకసారి చదువుమాడ 81వ కీర్తనలో 13వ వచనంలో, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును. చప్పట్లు కొట్టండి. ఏంటంట? నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును. అంటే ఎవరి శత్రువులు అంట? వారి శత్రువులు అని అన్నాడు. ఈరోజు మీకు శత్రువులు ఉండరు. ఏంటో శత్రువులు తెలుసా? నిన్ను పైకి రాకుండా అణిచేస్తున్న నీ తలంపులు, నీ ఆలోచనలు. కూర్చుంటే చాలు నీ ఆలోచనలతో సతమతమైపోయి కొంచెం సేపు నిన్ను వదిలేస్తే చాలు మొత్తం ఢిల్లీ, అమెరికా మొత్తం తిరిగేసి వస్తారు. కూర్చుండి తిరిగేసి వచ్చి చివరికి నాకెందుకు బ్రతకనంటారు. అన్ని ఆలోచనలు చేస్తారు. అందుకే అన్నాడు, మీ తలంపుల వంటి నా తలంపులు కావు, మీ ఆలోచనలు వంటి నా ఆలోచనలు కావు. ఈరోజు ఇన్ని తలంపులతో ఇంత ఆలోచన చేస్తున్నావు కదా, ఇప్పుడు ఇన్ని ఆలోచనలు పాడు చేస్తున్న ఎవరు వీడు అని అడుగుతుంటే, స్తోత్రం కలుగును కాక. యెషయా గ్రంథము 27:4 వచనం. గచ్చ పొదలను ఏమున్నాయంట? గచ్చ పొదలను, బలురక్కసిక చెట్లను ఒకవేళ నుండిన ఎడల, ఒకవేళ నీ లోపల ఉండిన ఎడల, యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి, యుద్ధము చేయువాని వలె నాకు అవకాశం ఇస్తే నేను లోపలికి వస్తాను. చెప్తలేరు ఇంకా. నాకు కనుక అవకాశం ఇస్తే చెప్పండి, ఏమంటున్నాడు? నాకు కనుక నేను రావడానికి కనుక నీ హృదయం తెరిస్తే, నన్ను రమ్మని కనుక నువ్వు పిలిస్తే, నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నా, ఈరోజు నన్ను పిలువు, నేను వస్తా.
నువ్వే ఎందుకు చింతపడుతున్నావు? నువ్వే నీ లోపల నువ్వు ఎందుకు నలిగిపోతున్నావు? నేను యుద్ధం చేయి వాని వలె. ఇప్పుడు చెప్పిన వాని శత్రువులు అని అంట. ఎవరి శత్రువులు? అమ్మా, ఈరోజు మీ శత్రువులు ఎవరు? ఎంతమంది? ఏ రోగము, ఏ నొప్పి, ఏ వేదన, ఈ కుటుంబంలో పరిస్థితులు తారుమారైపోయి ఈరోజు నిన్ను శత్రువులాగా చుట్టుముట్టిపోయి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? వాటితో ప్రభు చెప్తున్నాడు, నేనే వేగంగా వచ్చి యుద్ధం చేయవాని వల్లే వస్తానంట. యుద్ధము చేయవాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. చప్పలు కొట్టండి. దేంతో? తప్పక వాటిని ఏం చేస్తాను? నేను వాటిని కాల్చివేయుదును. ఈ రాత్రి నీ చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. నన్ను అల్లుకపోయిన ముళ్ళు, చెప్పండి ఒకసారి. నన్ను పూర్తిగా అల్లుకొని నన్ను పూర్తిగా సతమతమైపోయి చిక్కులు బిక్కులు వెడిచిపోతున్నా. ఈ చిక్కులు నేను విడుదల పొందాలనుకుంటున్నా బ్రహ్మా, నా వల్ల అయితే లేదు. చెప్పండి, నా వల్ల అయితే లేదు. మరి ఏం చేయాలి? నువ్వు రండి పరిశుద్ధాత్మ. అందుకేనాడు, శక్తి చేత కాదు ఇది. ఆ ముళ్ళు నువ్వు తీయలేకపోతున్నావు, ఆ వేదనను నువ్వు తీయలేకపోతున్నావు, ఆ భారం నువ్వు తీయలేకపోతున్నావు. అది నీ వల్ల అయితే లేదు. రానైతే లోపలికి వచ్చింది ముళ్ళు, కానీ మళ్ళీ ఎందుకు వెళ్తలేదు ఇది? స్తోత్రం కలుగును గాక. నాకు ఆ మాట బాగా ఇష్టం అనిపిస్తుంది. చెట్లలో రాజు కల్లా ఉండమని చెప్పి అడిగినట్టు కదా. ఎవరిని? ఒలివ చెట్లను అడిగిన, ద్రాక్ష చెట్లను అడిగినంట. చివరికి ఎవరి చెట్లను అడిగినంట? చివరికి ఏ చెట్టు దగ్గర పోయినంట? ముళ్ళ చెట్టు. ఆ మాట నాకు ఒకసారి నేను ఎప్పుడు చెప్పినంటే, చాలా 2010లో చెప్పిన మాట. మళ్ళీ మొన్న మహేష్ నోట్లకి వెళ్ళిన. ముళ్ళ చెట్టు దగ్గర పోయి, అయ్యో నా దగ్గర ఎవ్వరు రాజులాగా ఉంటలేరు, నువ్వన్నా రాజులాగా ఉంటావా అని అంటే, ముళ్ళ చెట్టు ఏమన్నదంట, దొరికింది అవకాశం అని చెప్పి చెట్లన్నీ మీద రాజులాగా ఉండమని అంటవా? నేను ఉంటానన్నదంట, రాజులాగా ఉంటానదంట. రాజులాగా ఉండి ఏమైపోయింది? చెప్పండి గట్టిగా. ఏం చేసింది అది? ఎక్కడదక్కడ రాజరికం చేస్తుందంట. అందుకని ప్రతి వ్యక్తికి ఈరోజు నీ మీద ముళ్ళ చెట్టు రాజులాగా ఉండి నిన్ను తొక్కుతుందా? నిన్ను తొక్కుతుంటే ఆయన ఏమంటుండు? నేను యుద్ధం చేయవాని వల్లే వస్తా. స్తోత్రం కలుగును గాక. ఎట్లా వస్తాను? యుద్ధం చేయవాని వల్లే వచ్చి దాన్ని కాల్చేస్తా, నువ్వు నాకు అవకాశం ఇస్తే. నువ్వు కనుక అవకాశం ఇవ్వకపోతే నేను రాలేను. ఇప్పుడు కొంతమంది నిద్రపోతారు కదా, అమ్మా నీ ఐహిక విచారాలతో నువ్వు పండుకొని కూర్చుంటే ఇంకా ఆయన లోపలికి రావాలంటున్నావు. ఎప్పుడు పిలుస్తావు? నాకు ఎప్పుడు తలుపు తెరుస్తావు? నువ్వు తలుపు తెరవకపోతే నేను లోపలికి రాలేను. నీ అంతలో నువ్వే కనుక నన్ను పిలిస్తే నేను లోపలికి వస్తాను. నువ్వు పిలవకపోతే నేను లోపలికి రాలేనుకున్నాను. ఎందుకంటే ఆయన పిలువని పేరంటానికి వచ్చే దేవుడు కాదు. తలుపు తెరిస్తే లోపలికి వస్తాడు మహనీయుడు. ఆమేన్. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. మీ తలలు పైకెత్తుకొనుడి. చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? ఇప్పుడు గుమ్మంలాగా చెప్తున్నాడు. గుమ్మమా నీ తల పైకెత్తుకో, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు. ఎవరు ప్రవేశించాలి ఇప్పుడు? మహిమగల రాజు లోపల ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా. ఏ తలుపులారా? మీరు పురాతనంగా కొన్ని రోజుల నుంచి ఉన్న తలుపులాగా నువ్వు చీకిపోతున్నావా, పుచ్చిపోతున్నావా? మిమ్మును లేవనెత్తుకొనుడి. ఎవరిని? ఒక గుమ్మంతో మాట్లాడతలేడు, మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మీరే లేవనెత్తుకోండి. అందరు చెప్పండి, ఇట్లా ఏం చేసుకోండి. ఇప్పుడు చెప్పుకోండి ఎవరి చేతిలో. ఇప్పుడు మీకు చిన్న ఆజ్ఞ, మీరు లేవనెత్తుకోండి. యేసయ్యా, నా కళ్ళు నీ వైపు ఎత్తుతున్నాను, నా మనసు నీ వైపు ఎత్తుతున్నాను, నా హృదయంలోకి రండి ప్రభు అంటే ఆయన దిగి రాబోతున్నాడు. నీ హృదయం అనే గుమ్మాన్ని ఆయన వైపు చూడు. చూడమ్మా. గుమ్మములారా తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? అసలు ఈ మహిమగల రాజు ఎవరు? బల శౌర్యములు గల యెహోవా. ఎవరంటైనా గట్టిగా పాలే.
బలశౌర్యము గల యెహోవా. ఆహా, లోపలికి వచ్చి వడిగాచి వచ్చి వాటిని కాల్చేస్తానన్నారు కదా. ఆ బలశౌర్యము కలిగిన యెహోవా ఎవరిని కాల్చబోతున్నాడంటే, ఈ ముళ్ళును ఉండి జాగలో ఉండమనంటే ఉండకుండా అదేం చేసింది, అన్ని చెట్ల మీద రాజరికం చేస్తుందంట. ఏం చేస్తుంది? రాజరికం చేస్తున్న ఆ దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆయన రాజులాగా దిగొచ్చి దాన్ని తీసి కాల్చివేయడానికి వచ్చిండు. ఈరోజు నీ జీవితంలో ఏ ముళ్ళు నిన్ను గుచ్చుతుంది ఒక్కసారి ఆయనకు చూపించు. ప్రభువా, నలువైపులో గుచ్చుతుంది, నాకు నలువైపులో నాకు అన్ని ఇబ్బందులే. ఎక్కడ దిక్కాల? కొంతమంది చెప్తారు ఎటు చూసినా ఇబ్బందులే, ఎక్కడ చూసినా ఇబ్బందులే, ఎక్కడ చూసినా గుచ్చుతున్నట్టే. మరి దాని దగ్గరికి పోతే కూర్చోదా? ఇక్కడ మహిమగల రాజు అంటాడు, నేను లోపలికి వస్తానంటే నువ్వెందుకు ప్రభువా ఈ ఐహిక విచారాలు ఎక్కువైపోయినాయని చెప్పి ఆ చింతలతోటి ఆ విచారాలతోటి నువ్వు కూర్చోవడం ఆయనకి ఇష్టం లేదు. చూడు ఇంకొకటి చెప్తున్నాడు కింద, బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని రాజు ప్రవేశించినట్లుగా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? అసలు ఎవరు ఈ మహిమగల రాజు అని అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే. సైన్యములకు అధిపతినే యెహోవాయే. ఆయన పేరేం పేరు? సైన్యం. గటేపాలు ఎవరంట? సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. ఈరోజు చెప్పండి, ఒక రాజుకు మీరు ఆహ్వానం చెప్తారా? చింతకు ఆహ్వానం చెప్తారా? దుఃఖానికా, బాధకా, వేదనకా? ఏది ఈరోజు నీ మీద పెత్తనం చేయాలి? ఆ రాజు లోపలికి వస్తా అంటుండు. ఇక్కడనేమో ఐహిక విచారాలు కూడా ఎక్కువైతున్నాయి. ఇప్పుడు మీ చేతిలో ఉందని అన్నాడు. మీరు కనుక నా మాట వింటే ఎంత మేలు. స్పష్టంగా చెప్తాను, మీరు నా మాట వింటే ఎంత మేలు. ఏం మాట వినాలి అంటే సింపుల్, నీ తల పైకెత్తుకో, నన్ను లోపలికి విలు. ఎంతమందికి అర్థమైంది? నేను లోపలికి వచ్చి ఏం చేస్తానంటే యుద్ధం చేయవానిలాగా వస్తా. నీ లోపల ఏదైతే నిన్ను బాధిస్తుంది, నీ లోపల నీ గుండెలో నీ నిద్రపోనీయకుండా, కొంతమందికి నిద్ర కూడా రాదు తెలుసా? కొంతమంది నిద్ర కూడా పండుకుంటే నిద్ర రాదు. నిన్న ఒక తల్లి చెప్తుంది, పండుకోవాలంటే భయం అవుతుంది అన్న అని అంటుంది. ఎందుకనంటే 2 గంటల దాకా నేను నిద్ర వస్తుంది, 2 గంటల తర్వాత ఇట్లనే కూర్చుంటాం. ఏం చేస్తాం? 2 గంటల తర్వాత నిద్ర కూడా పట్టదు. నిద్ర అనుకుంటే అరుపులు, శబ్దాలు, ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి శబ్దాలు, ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి, నిద్ర పట్టదు. కొద్దిసేపు పండుకుందామంటే మళ్ళీ నడుము, కాళ్ళు పట్టి పట్టి లాగేస్తున్నాయి. కొంతమందికి ఆ కాళ్ళు ఇట్లా ఎవరో ఎత్తుకొని పోతున్నాడు కదా, తల వచ్చి ఇట్లా మొత్తేస్తున్నారు. ఎందుకు ఇది? దుష్టుడు లోపలికి దూరిండు, మనిషిని గలిబిలి పెడుతున్నాడు. ఆలయంగా ఉన్న దేహాన్ని వాడు పాడు చేయడానికి లోపలికి చూస్తున్నాడు. ముళ్ళలాగా వచ్చి గుచ్చుతూ వాళ్ళను పూర్తిగా చింపేయాలని లోపలికి వస్తున్నాడంటే జీవం గల దేవుడు చెప్తున్నాడు, నేను లోపలికి వస్తాను, ఒక్కసారి తల పైకెత్తుకోవా. అమ్మా చెప్పండి అయ్యా, నువ్వు ఒక్కసారి నీ తల పైకెత్తుకొని నా వైపు చూస్తే నేను లోపలికి వచ్చి నీ పక్షంన నేను యుద్ధం చేస్తాను. అది నీ వల్ల అయితే లేదు, శక్తి చేత కాదు, బలంతో కాదు, అది జ్ఞానంతో కాదు, డబ్బులతో అయితే లేదు, నా ఆత్మ ద్వారా మాత్రం జరగబోతుంది. హల్లెలూయా, నా ఆత్మ ద్వారా అది జరగబోతుంది. అందుకనే ఇప్పుడు నీ పక్షంన పరిశుద్ధాత్మ యుద్ధం చేయబోతున్నాడు, యుద్ధం చేయబోతుంది. రాత్రి ఉట్టిగా వెళ్ళడం ఆయనకి ఇష్టమే మాత్రం లేదు. ఆడ ఇంకొకటి చెప్తున్నాడు, అప్పుడు నేను వేగురమే వారి శత్రువులను అనగదొరుకును, వారి విరోధులను కొట్టుదును, యెహోవాను ద్వేషించి వారు వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతంగా ఉండును. అతి శ్రేష్టకరమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో వారిని తృప్తిపరచబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. నువ్వు నా మాట కనుక విన్నట్లయితే నేను మంచి గోధుమలను ఇచ్చి, ఎందుకంటే వాళ్ళేమో చింతపడుతుండ్రు, కడుపు గురించి కదా వాళ్ళ చింత అంతా,
నేను మంచి గోధుమలు నేను వాళ్ళకి ఇస్తాను. ఏ గోధుమలు అంట చెప్పాలి. ఏ గోధుమలు వినవాలే నీకు. అక్కడ చూడండి ఎంత బాగా 16 వచనం మొదలమ్మా మరొకసారి. 81:16 శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వాళ్ళని ఏం చేయబోతున్నాను. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని గురించి చింత ఎవరికి ఉంది? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పాలి. మీకు చింత ఉందా? ఏసేకి చింత ఉందా? అయ్యో వాళ్ళు కనుక నా మాట వింటే నేను వాళ్ళ లోపలికి వచ్చి అతి శ్రేష్టమైన మంచి గోధుమలు నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? మంచి గోధుమలతో దేవుడు తృప్తిపరచాలని ఇష్టపడుతున్నాను. అంతేకాదు, కొండ తేనెతో వాళ్ళను తృప్తిపరచాలని ఇష్టపడుతున్నాను. వారు నాకు అవకాశం ఇస్తలేరు. నేను రావాలా అని చెప్పి నేనే పిలుస్తున్నాను. నీ గుమ్మమ్మ తల పైకెత్తుకో. ప్రకటన గ్రంథం 3:20 చెప్తున్నాడు, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్న వాళ్ళైనా సరే, దుఃఖంలో ఉన్నవారైనా సరే, బాధలో ఉన్నవారైనా సరే నా స్వరము విని తలుపు తెరిచి అయ్యో వచ్చిండు కదా అని నా కొరకు కనుక తలుపు తెరిస్తే చాలు, నీ లోపలికి నేను రాబోతున్నా. చూడండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎక్కడున్నారండి ఆయన? గట్టి చెప్పాలి. తలుపు. కొంతమంది ఆ పాట పాడతారు. నాకు ఆ పాట పాడినప్పుడు అబ్బా అనిపిస్తుంది. నా హృదయపు వాకిట నిలచిన ఆరాధన పాడుతా. పాడవాడు ఎక్కడ నిలబడ్డాడు? నా హృదయపు వాకిట నిలచిన ఆరాధన ఖర్చు చేయను కదా. ఆరాధన అంటే అది కొడితే కానీ చేయరా మీరు? చప్పట్లతోటి ఆరాధనా ఎక్కడున్నాడు? హృదయం వాకిట్లో ఉన్నాయనక నువ్వు ఆరాధన చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఎక్కడున్నాడమ్మా? వాకిట్లో నిలబెట్టి ఆయనకు ఆర్తిస్తావా? చెప్పండి. బయట కూర్చుని పెట్టి పెళ్లి పిల్లలు వచ్చినప్పుడు ఏం చేస్తారు అందరూ? చెప్పలే, మనం చేయకపోరేమో. కొంత హిందూలో చక్కగా ఒక ఆచారం ఉంటుంది. పెళ్లి పిల్ల రాగానే వాకిట్లో నిలబెట్టి ఏం చేస్తారు? ఆర్తిస్తారు కొత్త పెళ్లి పిల్లకు. అట్లా యేసయ్యను ఎక్కడ నిలబెట్టారు? కటే పాలమ్మా. మళ్ళీ ఆ మాట అంటున్నప్పటి నుంచి ఆ ఒక్క మాట కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది కట్ చేసి ఏమని లోపల ఉన్నాడా బయట ఉండా? ఇంకా ఎన్ని రోజులు బయట పెడతావు? ఇంకా బయట పెడతావా లోపల పెడతావా? అయ్యా గడేపాలే. ఎక్కడ ప్రభా? లోపల శీష ఉంది, నువ్వు బయట ఉండు ప్రభా. ఎక్కడుంది? లోపల ఏముంది చెప్తలేరు. ఎవరు బయట పెడతారు తెలుసా? లోపల మందు బాటలు ఉంది. యేసయ్య నువ్వు బయటనే ఉండు, స్తోత్రం కలుగును కాక. నువ్వు బయట ఉండే నేను నిన్ను ఆరాధిస్తా. కొంతమంది అంటారు లోపల టీవీ ఉంది ప్రభా, నువ్వు బయటనే ఉండు. నేను సినిమా అంతా అయిపోయినాక నువ్వు వచ్చి నేను లోపలికి, నేను వస్తా బయటకు. కావాలది నువ్వు రాకపోయినా పర్లేదు, నువ్వు వస్తే మళ్ళీ నేను అది తీసేయాలి. ఏది? నువ్వు లోపలికి వస్తే మళ్ళీ అన్నీ తీసేయమంటావు. మరి ఎందుకు దేవుని యేసయ్యను లోపలికి రాణిస్తలేరు? ఆయన వస్తే ఏం తీసేయమంటాడు? అన్నీ తీసే ఫస్ట్. ఆయన వస్తే అన్నీ పోవాలి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు కూడా ఒక మాట ఇచ్చి, నేను లోపలికి వస్తే నిన్ను పట్టి పీడిస్తున్న మందు బయటికి వెళ్ళిపోతుంది. నిన్ను పట్టి పీడిస్తున్న ఆ శత్రువు నాశనం అయిపోతాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన లోపలికి వస్తే నీ లోపల ఉన్న తంత్ర మంత్రాలు కాలి బూడిదైపోతుంది. ఆమేన్. ఆయన లోపలికి వస్తే నిన్ను పట్టి పీడిస్తున్న రోగము వనికి కాలిపోయి బూడిదైపోతుంది. స్తోత్రం కలుగును గాక. అందుకే వాడతాం, దయ్యాలు నిన్ను చూసి దద్దరిల్లును. హై దయ్యాలు నిన్ను చెప్పలేవి. హై దయ్యాలు నిన్ను చూసి
హై రోగాలు నిన్ను చూసి కాలిపోవును. రోగాలు నిన్ను చూసి కాలిపోవును. ఓ యేసు నీ నామం, హై యేసు నీ నామం ఎంతరు చెయ్యా, ఎంతరు చెయ్యా భలే వింతరు చెయ్యా, ఎంతరు చెయ్యా భలే వింతరు చెయ్యా. ఓ యేసు నీ నామం ఎంతరు చెయ్యా, హై యేసు నీ నామం ఎంతరు చెయ్యా. ఆయన లోపలికి వస్తే దయ్యాలకు ఉంటుంది గోస. కొంతమంది లోపల ఏదో 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 లోపల ఉంటాయి కదా ఆలోచనలు, కొండాలు చెప్పేటి, పిచ్చి పిచ్చి లెక్కలు చేసేటి లోపల అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన లోపలికి వస్తే నీ లోపల ముళ్ళులాగా నిన్ను గుచ్చుతున్నాయి, అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఒంట్లో ఉన్నాయన్నీ బయటికి పోవాలంటే గుమ్మమ్మా సింపుల్. ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తాను, నా మాట వింటే నీకే మేలు. అయ్యో నువ్వు లోపలికి వస్తే మరి ఈ దయ్యం ఎట్లా బయటికి పోతే ఎట్లా? అది బయటికి పోతేనే పోవాలంటే ఈయన లోపలికి రావాలి. ఎవరు రావాలమ్మా? నీ శత్రువులను నేను వేగిరమే తరిమేస్తా. చెప్పండి, ఏమంటాడు? ఎవరి శత్రువులు? నీ శత్రువులు వచ్చి నిన్ను పాడు చేయడానికి లోపలికి వచ్చిండ్రు. అయితే ఆ శత్రువులను నేను లోపలికి వచ్చి ఒక్కొక్కరిని పట్టి తరిమేస్తా, లోపలికి వస్తా. స్తోత్రం కలుగును గాక. అమ్మ గట్టిగా చెప్పండి, ఒక్కొక్కడు పారిపోతాడు. చెప్పండి. ఒక్క త్రొవలకి వెళ్ళి లోపలికి వచ్చిండు వాడు 7 త్రొవలకి వెళ్ళిపోతారంట. ఎన్ని త్రొవలు? ఇప్పుడు 7 త్రొవలకి వెళ్ళి వాడిపోతాడు. కళ్ళకి వెళ్ళి, ముక్కులకి వెళ్ళి, మూతిలోకి వెళ్ళి, చెవులకి వెళ్ళి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి కూడా చెప్పండి. ఎన్ని త్రొవలకి వెళ్ళిపోతాడు వాడు? ఒక దారిలోకి వెళ్ళి లోపలికి వచ్చిండు కదా. నాకు అవకాశం ఇస్తే వాడు నన్ను చూసి ఎన్ని త్రొవలకి వెళ్ళి, చెప్పండి గట్టిగా, 7 త్రొవలకి వెళ్ళి వాడు వారిపోతాడు. చూడు ఎట్లా పోవాలో అర్థం కాకుండా వాడు పారిపోతాడు. అవకాశం ఇస్తావా? నువ్వు నా మాట వింటే నీకే మేలు, నీకే మేలు. అయ్యో నువ్వు వస్తే ఎట్లా ప్రభా? నేను పోషిస్తా. ధైర్యం చెప్తాను. మంచి గోధుమలతో, కొండతో, తేనెతో నిన్ను తృప్తిపరుస్తా. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ఆమేన్. ఇంకోసారి గట్టిగా చెప్పాలి. యెషయా గ్రంథం 22:30 ఉందమ్మా. 32:16 ఉంటుంది. ఇప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. ఆమేన్. ఎంత బాగా చెప్తుండే. నేను లోపలికి వస్తే ఏమవుతానంట? అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. ఫలభరితమైన భూమిలో ఏమంట? నీతి దిగును, నీతి సమాధానము కలగజేయును. ఈ నీతి ఏం చేస్తాడంట మనకు? ఆయన ఎవరు తెలుసా? నీతిమంతుడు. గట్టిగా చెప్పాలి. ఆ నీతి మనకేమిస్తుంది? ఇప్పటిదాకా చెప్పింది కదా, ధర్మశాస్త్రం మనకేమిస్తుందన్న? నెమ్మది సమాధానం కలగజేస్తుంది. ఈ నీతిమంతులు కనుక లోపలికి వస్తే మన జీవితాన్ని దేవుడు నీతిమంతులుగా మార్చబోతున్నాడు. నీతి సమాధానం కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. నీతి వల్ల ఏమంటారట? నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. హల్లెలూయా. సుఖకరమైన నివాసంలో ఉంటారు. నేను లోపలికి వస్తే సుఖంగా వాళ్ళు బ్రతకగలుగుతారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి దేవుడు ఎవరు రావాలనుకుంటున్నాడు? నేను కనుక లోపలికి వస్తే నీకు సుఖంగా ఉంటావు. ఆయన కనుక లోపలికి రాకపోతేనే ఇవన్నీ ఇబ్బందులు. ఆయనను రాకుండా ఐహిక విచారాలు,
ఎన్నో భయంకరమైన ఆలోచనలు సతమతం చేస్తున్నాయి. ఈ రాత్రి ఎంతమంది ఇష్టపడతారు నా హృదయంలోకి రావాలి యేసయ్య? అందుకే మీకు మాటి చెప్తున్నాను, నా హృదయంని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నా హృదయంలోకి మీరు రండి అని, మీరు పిలవండి అని ఎందుకు చెప్తామనంటే, ఈరోజు జీవం గల దేవుడు నీ హృదయంలో చోటు అడుగుతున్నాడు. ఆయన లోపలికి వస్తే సుఖమైన నివాసంగా నీవు కట్టబడుతావు. ఇన్ని రోజులు నీ నివాస స్థలం పాడైపోయినట్టుగా ఉందా? నీళ్లు లేని ఎడారిలాగుందా? చాలామంది వాడతారు కదా, ఏం లేదు ఈ నేలలో నా మనసులో, ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా, ఈ నేలలో నా మనసులో శాంతి లేదయ్యా, వర్ష త్వరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. అందరం వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. అయిపోయింది ప్రభా, ఏమి లేదు ఇలా, నువ్వు రావాలి ప్రభాని. నువ్వు చేయవలసిన పని ఒక్కసారి నా ఆజ్ఞలను విను. ఈ ఆజ్ఞలు ఏది కష్టమైనయా? ఇప్పుడు చెప్పండి, కష్టమైనవి? సింపుల్ చెప్తుండ్రు. ఈరోజు నా ఆజ్ఞలు విను అని అన్నాడు. ఏంటి ప్రభా నీ ఆజ్ఞలు వినాలని అంటే, నీ తల పైకి లేపు, నన్ను చూడు, నేను లోపలికి వస్తాను. నీ హృదయం నాకు అప్పగించు, నేను లోపలికి వస్తాను. నేను లోపలికి వస్తే నీ లోపల ఉన్న చీకటి బయటకు వెళ్ళిపోతుంది. ఇది కష్టమా? చాలామందికి కష్టం ఇక్కడే. ఎందుకంటే బైబిల్ చూడడం కష్టం, వాక్యం వినడం కష్టం, బైబిల్ తెరవడం కష్టం, చదవడం కష్టం. అందుకని కష్టాలను కొని తెచ్చుకుంటుండ్రు. ఏం చేస్తున్నారు? కష్టాలు కొని తెచ్చుకుంటున్నారంట. పొద్దున లేవగానే చదువు. ఈరోజు చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి పనికిరాని చదువుకుంటూ వస్తుంటారు. ఏంటి ప్రతిష్ట పనికిరాని అంటే? ఏం మెసేజ్ వచ్చింది, ఎవరు పంపిండ్రు, వాళ్ళకేం పంపాలి, వీళ్ళకేం పంపాలి, వీళ్ళకేం పంపాలి, చింత ఎవరి మీద ఉంది ఇప్పుడు? వాళ్ళకు నువ్వు ఏం పంపించినా సరే వాళ్ళు ఏమన్నా ₹1,00,000 పంపుతారా? చెప్పండి. ఎంతసేపటికి మనస్తురని ఈ ఐహిక విచారాలు యేసు నామములో ఆగిపోను గాక. ఈ తలంపులు మార్చబడాలి. ఈ లోపలికి ఎందుకు ఇవి దూరినాయి? బలురెక్కసిక చెట్లు ఒకవేళ ఉండిన ఎడల, ఒకవేళ ఉన్నాయేమో అని అనుకుంటుండేమో, ఉన్నాయి ప్రభా. ఎంతమంది చెప్తారు ఉన్నాయని? ఎవరు లేవా? అబ్బో వీళ్ళు ఎంత మంచోళ్ళు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీరు ఆలోచన చేయండి. నా దగ్గర ఏమైనా ఉన్నాయా? మూసుకోండి కళ్ళు, అది ఆలోచన చేయండి. పండుకునే వరకు ఏం చేస్తున్నాం? జస్ట్ ఒక బుక్ పెన్ను పట్టుకొని, నువ్వెన్నిసార్లు ఈరోజు ఫోన్ తెరిచినావు? అర్థమవుతుందా మీకు? ఈ ఏలు ఎన్నిసార్లు ఫోన్ను ఇట్లా ఒత్తింది చెప్పండి, లెక్క పెట్టండి. సింపుల్. ఏంటి? ఈ ఏలు ఎన్నిసార్లు ఫోన్ వైపు ఒత్తింది లెక్క పెట్టండి. మళ్ళీ అదే ఇదే చెయ్యి ఎన్నిసార్లు బైబిల్ను తిప్పింది లెక్క పెట్టండి. ఇది ఎక్కువ ఉందా ఇది ఎక్కువ ఉందా అండి? రెండు చూడండి.
నీ పాపములను నేను త్రాసులో వేసి చూడగా, నీ క్రియలను నేను చూడగా నీవు త్రాసులో కొంచెం నాకు తక్కువ అయిపోతివి. ఏమైనావు? టమాటాలు ఎక్కువ ఉన్నాయా, బాట ఎక్కువ ఉందా? అర్థమైంది ఇప్పుడు? ఇక్కడ దిక్కు టమాటాలు, ఇక్కడ దిక్కు 1 కిలో బాట. అలాగా ఇక్కడ దిక్కు బైబిలు, ఇక్కడ దిక్కు మనుషులు. చెప్పండి, ఇక్కడ దిక్కు చింత, ఇక్కడ దిక్కు వీరు. ఇందులో నువ్వు త్రోల్చినప్పుడు నువ్వు ఎందులో ఎక్కువ కనబడుతున్నావు? నేను త్రాసులో వేసి నిన్ను కొలవగా నీవు నాకు కొంచెం తక్కువగా కనబడితివి. మనుషుల మీద ఉన్న ప్రేమ నా మీద కొంచెం తక్కువ ఉంది. అర్థమవుతున్నాడు? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడుంది ప్రేమ? ఎవరి మీద? నన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నా నీవు ఎక్కువ రోజు రోజుకు నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవే పరిశోధించుకో. నీ లోపల నువ్వే కుమ్మమా నీ తల పైకి ఎత్తమన్నాడు కదా. నువ్వు నా కొరకు ఎన్నిసార్లు ఎత్తినావు, మనుషుల గురించి ఎన్నిసార్లు ఎత్తినావు? ఒక్కసారి నిన్ను నువ్వే చూసుకో. ఐహిక విచారాలు ఎక్కడ ఎక్కువ కనబడుతున్నాయి? ఇలాంటివి చెప్తే నిద్రలు వచ్చేస్తాయి. ఇలాంటి చెప్పొద్దు, నిద్రలు వస్తాయి. లేకపోతే చిరాకు వస్తుంది. ఎంతమందికి వస్తుందో. మేము పెద్ద ఇది కానీ నువ్వు మంచిగున్నావా? స్తోత్రం. నిన్ను నీవే పరిశోధించుకోమన్నాడు బైబిల్. నీ పక్కవాడిని పరిశోధించడం కాదు, నిన్ను నువ్వే చూసుకో అన్నాడు. నీ కంట్లో ఏముంది? నలుసుంది అని చెప్తుంటే ఆయన చెప్తున్నాడు నీ కంట్లో దూలం ఉంది. చెప్పండి ఒకసారి, ఏమంటాడు? నీ కంట్లో, ఇక్కడ చెప్తున్నాడు, పక్కలో చెప్పండి, ఇట్లా నీ కంట్లో నలుస్తుంది. ఆయన ఏమంటుంది? నీ కంట్లో దూలమే ఉంది. ఇట్లా చెప్పండి సార్, నీ కంట్లో చెప్పండి. చెప్పుకుంటలేరు ఏందమ్మా? అక్కడ వెనుకకి చెప్పుకుంటలేరు. చెప్పండి, ఏమన్నా? నీ కంట్లో ఏముంది? నలుస్తుంది. పక్కల కంట్లో ఏముందంట? నీకు తెలుసా? నీ కంట్లో దూలమే కనబడుతుంది. నాకు ఏం కనబడుతుంది? అబ్బా ఏం లేదా? అసలే లేదా? ఉన్నదా లేదా పరిశోధించుకోండి. ఒకవేళ ఉంటే ఇదే సమయం. ఏ సమయం? మారు మనసు పొందుటకు ఇదే సమయం అని అన్నాడు. ఏ సమయం పొందాలి? మారు మనసు పొందటానికి ఇదే సమయం. చూద్దాం, పక్కనే ఉంటుంది 33 గ్రంథం 21వ వచనం. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమును నుండును, అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును. అబ్బా, ఒకవేళ ఆయన లోపలికి వస్తేనంట ఎలా ఉంటుంది తెలుసమ్మా? ఇప్పుడు ఇన్ని రోజులు నీ లోపల ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నిన్ను దుఃఖానికి దారితీస్తున్నాయి, ఐహిక విచారాలకు దారితీస్తుంటే యేసు ప్రభు లోపలికి వస్తే ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది అని ఒక సత్యాన్ని మనకు చూపిస్తున్నాడు. స్తోత్రంగా. అచ్చట యెహోవా ప్రభావం గలవాడై మన పక్షమున నుండును, మన పక్షమున ఉండును, అది విశాలమైన నదులను, అదేమైతే విశాలమైన నదులను కాలువలు ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏదియు నడవదు. చప్పట్లు కొట్టండి. ఆయన లోపలికి వస్తే తెడ్లతోటి, ఏది ఇప్పట్లో ఉంటుంది తెడ్లతోటి. ఒకటి మీకు తెలుసా? ఎంతమంది తెలుసు తెడ్డు? తెలుసా? తెడ్ అంటే ఎంతమంది తెలుసు? కొంతమంది తెలుసు. సిస్టర్స్ తెలుసా? అమ్మ తెడ్ అంటే ఏంటి? కట్టెతోటి చేసి ఇక్కడ మూల, ఇక్కడ 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 కర్రనే ఉంటుంది. ఇటు కొంచెం పెద్దగా చేస్తారు, గంటలాగా
ఇటు కొంచెం కట్ చేస్తారు. దాంతో ఇట్లా అని ఇట్లా అన్నప్పుడు ఇటు, మళ్ళీ ఇట్లా అన్నప్పుడు ఇటు, రెండు కలిసి పడవలో వెళ్తూ ఉంటారు. అయితే దాంట్లో ఏముండంట చూడండి, అందులో తెడ్ల ఓడ ఏది నడవదు, గొప్ప ఓడ అక్కడికి రాదు, యెహోవా మనకు న్యాయాధిపతి. చప్పట్లు కొట్టండి. నీ లోపలికి దేవుడు, ఆయన లోపలికి దిగేసి వస్తే న్యాయాధిపతి లాగా నీ లోపల ఉండబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ లోపల ఆయన వచ్చి ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు? అసలు నీ గురించి దేవునికి ఉద్దేశం ఏంటి? మీ గురించి దేవుని ఆలోచన ఏంటి? ఈ రాత్రి మనం చూస్తున్నట్లయితే నీ మీద దేవునికి ఉన్న ఆలోచన ఏంటి? నువ్వు అవకాశం ఇవ్వకుండా దేవుడా దేవుడా నా గంప తీసే అని చెప్పి నువ్వు కూర్చుంటుంటే, ఒక అమ్మ ఉందంట పువ్వుల గంప పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. మన దగ్గర కూడా ఉన్నారు. ఏ గంపలు? పువ్వుల గంప పెట్టుకొని వస్తారు. అయ్యా నాకు ఇవన్నీ తీసేయాలంటారు. ఏం తీసేయాలమ్మనంటే నా బాధ అంతా వెళ్ళిపోవాలి, పోదా ఇది అని అంటారు. వెళ్ళిపోయిందని ఒక మాట చెప్పమ్మానంటే, ఎడవైంది ఈయన ఉందంత. నీ విశ్వాసం ఏంటి తెలుసా? నెత్తి మీద గంప పెట్టుకొని వచ్చి గంప తీసేయి. నీ భారం యెహోవా మీద మోపు, నీ చింత యావత్ ఆయన మీద పెట్టు. కీర్తన గ్రంథం 55:22 చెప్తా ఉంటాడు, నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. చదవండి కీర్తన 55:22. బైబిల్ పట్టుకొని అందరూ చదవండి అయ్యలారా. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. అందరూ చదవచ్చు కదా బైబిల్. నీ భారం అంతా యెహోవా మీద మోపము. అందరు చెప్పండి, నీ భారం అంతా యెహోవా మీద మోపము. ఎవరి మీద మోపమంటుండు? యెహోవా మీద. ఆయన మీద మోపు. నేనున్నా కదా నేను దింపడానికి. ఆయనే నిన్ను ఆదుకొనును. ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఇప్పుడు చెప్పండి, మీరు నీతిమంతులు అయితే మిమ్మల్ని ఏం చేయనంట? నీతిమంతులు కాకపోతే అయ్యో నేను కదులుతున్నా. నువ్వు కదులుతున్నావా? ఎందుకు కదులుతున్నావు? నీతిమంతులను ఆయన ఎన్నడు. ఇప్పుడు చెప్పండి, అందరం నీతిమంతులుగా మారాలా, పాపత్కులుగా ఉందమా? అబ్బో, సామెతలు 28లో మంచి మాట చెప్తాడు. మొదటి వర్షం తరమకుండానే కరెక్ట్. దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. ఆ మాట అందరు చదవండి కింద. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు ఎట్లుంటారంట? సింహంలాగా. చెప్పండి ఎట్లుంటారంట? ఓ చెప్పండి గట్టి ఎట్లుంటారు? నీతిమంతులు ఎట్లుంటారంట? సింహంలాగా ఉంటారు. నీతి లేని వాళ్ళు ఎట్లుంటారంట? పిల్లిలా ఉంటుండొచ్చు. మరి ఎలకలా ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే పంది అంట. చెప్పండి, నీతిమంతులు ఎట్లుంటారు? సింహం వలె ధైర్యంగా ఉంటారంట. చాలామందికి నీతి లేదు కాబట్టి నీకు భయం వస్తుంది లోపల. నీకు లోపల నీతి ఉంటే నీకు ఎందుకు భయం వస్తుంది? అయ్యా చెప్పండి, మరణమే నీ మీదకి వస్తుంది, అప్పుడు నువ్వు ఎట్లుండాలి? అది నన్నేం చేస్తుంది? చెప్పండి ఒకసారి. ఎందుకు? నా లోపల శక్తిమంతుడు ఉన్నాడు కదా, స్తోత్రం కలుగును గాక. నా లోపల, ఇది నీతిమంతులు చెప్పే మాట. నీతి లేని వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? అయ్యో దేవుడా ఏడును నన్ను కాపాడు అంటే నేను ఇంకా బయటనే ఉన్నాను, నీకు నమ్మకం. ఏడును నీకు ఇంకా ఎక్కడ పెట్టినావు? ఇప్పుడు ఆరాధన చేయి. ఇప్పటిదాకా చెప్పినా కదా, నా హృదయపు వాకిట నిలచిన. అయ్యే చెప్పుకోవచ్చు గట్టిగా గచ్చి. ఇప్పుడు చెప్తలేదు చూడండి, ఎక్కడున్నాడా ప్రభా? లోపల ఏదో జరుగుతుంది, జల్దీ రా ప్రభా అని అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎక్కడుండు? చెప్పండి, మీరు ఎక్కడ చూస్తున్నారు ఆయనను? చెప్పాలి. ప్రభా నా ఇంట్లో అంతా చీకటి 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 కనబడుతుంది అంటే, నీకు ఇంట్లో ఈ చీకటి ఉందంటే బయట ఆయన ఎక్కడుండు?
కళ్ళు మూసుకుంటే చాలు పెద్ద దయ్యం కనబడుతుంది. అంటే లోపల ఆయన ఎక్కడుండా? లోపల ఉండా ఆయన బయట ఉండా? దయ్యం ఎక్కడుంది? ఎంత ఒకటి ఎత్తురు. దయ్యం ఎక్కడుంది? లోపల. ఎందుకు? లోపల ఏం కనబడుతుంది? చీకటి. ఆయన ఎక్కడ కనబడుతుండు? బయట. నువ్వు రా ప్రభా, నాకు తలుపు తీస్తే కదా ప్రభా నేను తీసేది. స్తోత్రం కలుగును కాక. అయ్యో ప్రభా లోపల ఏదో అయిపోతుంది, నేను చచ్చిపోతానేమో అంటే నువ్వు సావవు. లోపల ఉన్నాడు ఆయన. ఎక్కడుండైనా గటే బాలు. నువ్వు ఎట్లుంటా సింహంలాగా ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ లోపల ప్రభువును చూసుకుంటే నువ్వు సింహంలాగా ఉంటావు. స్తోత్రం కలుగును గాక. నువ్వు లోపల ఆయనను చూసుకోకపోతే నువ్వు ఎట్లుంటావు తెలుసా? శబ్దం అవుతుంది, గుండెలో దడదడదడంటుంది, భయం అవుతుంది. ఎందుకైతుంది? ప్రాణ భయం వస్తుంది. ఏమొచ్చింది? చెప్తలేరమ్మలా. అయ్యలారా చెప్పండి, ఏ భయం వచ్చింది? శత్రువు వచ్చిండు, చంపేస్తాడంట. అదే నీతిమంతుడు అయితేనంటే, యెహోవా నా కుడి పక్కన ఉండగా ఏ శత్రువు నన్ను ఏం చేస్తాడు? స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఇది నీతిమంతులు చెప్పే మాట. నీతి లేని వాళ్ళు చెప్పేదంటే, అమ్మో వచ్చిండు, ఏమో అవుతుంది. అవ్వా ఎవరు వచ్చిండు? వచ్చింది, కరోనా వచ్చిందంట, నన్ను చంపేస్తుందంట. దాన్ని కాపాడే, దాన్ని తొక్కే దేవుడు ఏమన్నాడు? నేను కనుక లోపలికి వస్తే బలరిక్కసిక చెట్లు. ఏ చెట్లు ఇవి? గటేపాలే. ఇది వచ్చి మనిషిని ప్రాణాన్ని తినడానికి వస్తుంది, లోపలికి ముళ్ళలాగా గుచ్చడానికి వస్తుంది. ఇప్పుడు కరోనా సిగ్నల్ ఏంటి తెలుసా? ఎట్లుంటుంది చూసిందా? గుండ్రటి బాలు, దానికి ముళ్ళు 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 ఉంటాయి చూసిందా? మరి దాన్ని తొక్కాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు రావాలా వద్దా? రావాలమ్మా. ఎప్పుడు వస్తాడు? నువ్వు నిద్రపోతే కదా. నువ్వు మెలకుతో ఉండి ఏం చేయాలి? సింహంలాగా ఉండాలి. నీతిమంతులు సింహంలాగా ఉంటారు. ఈరోజు నీకు ఎంతమంది లోపల భయం ఉంది ఇక్కడ? ఇప్పుడు చెప్పరు. భయం ఎంతమందికి ఉంది? అమ్మో లోపల భయమైనా ఇప్పుడు లేపరు. మన తర్వాత వచ్చి ప్రాణం అని చెప్తే అప్పుడు స్తోత్రంగా ఉందా? అదే ఇప్పుడు నువ్వు ఎవరు ఉన్నావు? నీతిమంతులకు ఏముండదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులా కారా? మీరు ఆలోచనలు పడరు. ఇప్పుడు నేను నీతిమంతునా కాదా? నీతిమంతునా? ఒకవేళ సింపుల్గా చెప్తున్నాను, మీరు నా మాట విన్నట్లయితే మీకే మేలు. ఏం వినాలనంటే, ఇప్పటి నుంచి నేను నీతిమంతులుగా ఉంటాను ప్రభా, నేను నీ గురించి తలుపు తెరుస్తాను ప్రభా, నువ్వు నా లోపల ఉంటే బా ఎంత బాగుంటుందో. ఎందుకు మరి భయపడుతున్నావు? నాకు భయం అవుతుంది. రేపు ఏమవుతుందో, రేపు ఏమవుతుంది? ఏం కాదు. ఏమవుతుంది రేపు? రేపు ఏం కాదు. జీవం గల దేవుడు నీతో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలా చాలా చక్కగా చెప్పాను. ఇంకొకసారి చదువు అన్నమాట 33లో. ప్రభావం గలవాడై మన పక్షముగా ఉండును. పక్కలతో చెప్పు, అందరు చెప్పండి. యెహోవా ప్రభావము గలవాడై మన పక్షముగా ఉండును. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలంగా ఉండును. ఈరోజు నీ లోపలికి ప్రభు వచ్చిండు అనుకో. చెప్పండి. నీ లోపలికి ప్రభు వచ్చిండు. చెప్పండి. ఆయన నీతో ఉన్నాడంటే, అమ్మా విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజలపు నది వస్తుందంట బయటికి. ఏమొస్తుంది? విశ్వాసంతో నీవు ఉంటే నీ కడుపులో పెట్టిందంట నది. ఎప్పుడైతే నదులు పారే చోటు ఎక్కడుందయ్యానంటే ఒక విశ్వాసం గల చోటు. అందుకే అన్నాడు, ఒక నది కలదు, అది దేవుని పట్టణాన్ని సంతోషపరుస్తాడు. ఎవరిని? దేవుని పట్టణాన్ని. ఏ నది అయ్యానంటే విశ్వాసం గల ఒక వీరుడు. అది నదులు పారేగా చోటుగా మారుతుంది. ఎప్పుడు మారుతుందనంటే నువ్వు పూర్తి విశ్వాసంతో ఉంటే నీ కడుపులో నుంచి నది బయటికి రాబోతుంది. ఆమెన్. దాన్ని నదులు పారే చోటుగా నేను చేస్తాను. ఎట్లా అన్నాడు? అబ్బాయి చెప్తలేరు. నదులు ఈరోజు నీ లోపల నుంచి నది కనుక బయటకు వస్తే కొన్ని ఎకరాల పొలం పండుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక.
ఒక ఎకరం కాదు, 2 ఎకరాలు, కొన్ని ఎకరాల పొలం. అది 1000 ఎకరాల, లక్షల ఎకరాల పొలము పండుతుంది. ఆమేన్. ఒకవేళ నీళ్ళు నది లేకపోతే ఏది పండదు. ఆమేన్. ఈరోజు నువ్వు విశ్వాసంతో నీ కడుపులో లోపల ఒక నది కనుక నువ్వు పెట్టుకొని బయటకు వెళ్తుంటే, నువ్వు ఎక్కడ అడుగు పెడితే చాలు, అడుగు పెట్టే ప్రతి చోట్లో నీళ్లు పారుతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం పారుతాయి? నీళ్లు పారుతాయి. కొంతమంది అడుగు పెడితే చాలు వాళ్ళ ఇంట్లో మంటలు పుడతాయి. ఏం పుడతాయి? ఖచ్చితంగా చెప్పేస్తారు, అనవసరంగా వచ్చిపోయిన అరమైనోడు నా ఇల్లు వల్లకాడ చేసిపోయినా అంటారు. తెలియదు మీకు? కొంతమంది కాలు పెట్టిందంటే ఆ ఇంట్లో కొండాలు చెప్పో, మోసాలు చెప్పో ఆ భార్యాభర్తలు ఆ కుటుంబాన్ని ఎక్కడక్కడ చీల్చేస్తారు. కొంతమంది మాత్రం లోపలికి వచ్చారంటే విడిపోయిన కుటుంబాలు కూడా కట్టబడతాయి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కొంతమంది కుటుంబాల్లో కాలు పెట్టినంటే ఆ ఇల్లు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు మొత్తం విడిపోతారు. ఎందుకంటే వాళ్ళ నాలుక అసలుది. కొంతమంది కాలు పెడితే సమాధానం వస్తుంది. అర్థం కాలే? వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి కొన్ని కుటుంబాలు విడిపోయి పిచ్చరైపోతున్నాయి. కొన్ని కుటుంబాలు నెమ్మదిగా మారుతున్నాయి. ఈరోజు నీ ద్వారా కుటుంబాలు కట్టబడుతున్నాయా, కూల్చబడుతున్నాయా? స్తోత్రం కలుగును గాక. ఒక నదిలాగా నువ్వు ఉంటే నీవు వెళ్ళి అనేకులకు ఫలవృక్షంగా మారాలి. దేవుడికి మహిమ కలుగును గాక. విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజలపు నది పారునని మీతో నేను బిగ్గరగా చెప్తున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చదవండి ఒకసారి. 7:38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు, ఈ లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఏం నదులు వస్తాయంట? జీవజలపు నదులు వస్తాయని మీతో బిగ్గరగా చెప్తున్న. స్తోత్రం కలుగును గాక. ఆమేనా. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఎవరి గురించి చెప్తున్నట్టు? ఇప్పుడు ఆయన మీద నీకు విశ్వాసం ఉందంటే శక్తి చేత కాదు, బలముతో కాదు, కానీ మీరు పొందుకోబోతున్న ఆత్మ కొరకు మాట చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పటిదాకా చెప్పినాను, శక్తి చేత కాదు, బలంతో కాదు. ఒకవేళ కనుక మీరు పొందబోతున్న ఆత్మ కనుక మీరు లోపలికి వస్తే, ఆత్మ ఎవరు అంటే జీవజలపు నదులు. స్తోత్రం కలుగును గాక. అమ్మా, ఈరోజు నీ లోపలికి ఏం కావాలి? ఒక నది కావాలి. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఒక నది కావాలి. ఆ నది పేరే పరిశుద్ధాత్మ. చెప్పండి, ఎవరంట? చెప్పండి గట్టిగా. పిలుద్దామా? ఇప్పుడు ఎవరిని పిలుద్దామా? జీవనదిని ప్రవహింపజేయుమయ్యా. కూర్చుండి కాదు, కూర్చుండి కాదు. ఇప్పుడు ఎక్కడున్నాయి? విగ్రహాధన తప్పే, కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి? మీరు 24 గంటలు పొద్దుగాల నుంచి సాయంత్రం పండుకునే దాకా వీళ్ళు చేస్తున్నది ఎవరితోటి ఉంటుంది? ఎవరితోటి? ఇవి శరీర క్రియలు కాదా? శరీరంతో చేసేది పాపం అనే అసలైంది పాపమును దేశించమని తర్వాత చూపులతోటి. ఇప్పుడు మనుషులు చేస్తుంది ఏంటి? అలాగనే బైబిల్లో చూడవలసిన దాన్ని చూడకుండా, చేయవలసిన వాటిని తెలిసి కూడా చేయకుండా, చేయరాని క్రియలు చేస్తూ, ఇది చేయాలని తెలిసి అది చేయకపోతే అదే శరీర క్రియలు. మనకు ఒకటి తెలుసు, బైబిల్ చదవాలని, వాక్యం చూడాలని. ఇది వింటే నీకే మేలు, ఇది వింటే నీ హృదయంలో సమాధానం, ఇది వింటే నీ మనసులో శాంతి. స్తోత్రం కలుగును గాక.
ఆమేన్. మీకు నెమ్మది ఇచ్చేది వాక్యమే, మీకు ఆధారమైంది వాక్యమే అని ఇంత తెలిసినా కానీ ఆ వాక్యాన్ని పట్టుకోకపోతే అందరూ లేచి నిలబడదామా? లేచి నిలబడి చెప్దామా? ఇప్పుడు శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. ఆమేన్. ఇది చెప్పాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే ఈ శరీరంలో పనిచేస్తున్నవన్నీ దూరం అయిపోను గాక. ఇప్పుడే ఈ రాత్రి చెప్పుకోండి, ఎవరికి వాళ్ళే, నా ఒంట్లో ఉన్న శరీర క్రియలని దూరం అయిపోవాలి. నీ నుండి దూరం చేసేటి అవి దూరం అయిపోను గాక. ఇప్పుడు చెప్పండి, దేవుని నుండి దూరం చేసేది ఏంటి? మనకు సులువుగా చిక్కులో పెట్టే పాపాలంట. ఏది? అబద్ధం. ఏంటిది? ఇది అబద్ధం. ఇది దేవుని నుండి చాలా దూరం చేస్తుంది. సాతానుడు అబద్ధానికి జనకుడు. ఎవరంటాడు? అబద్ధానికి వాడు జనకుడు. అంటే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మనిషి నోట్లో ఏమున్నాయి చెప్తలేరు. అబద్ధాలు. ఇవేంటి? శరీరక్రియలు కావా? ఇవన్నీ ముళ్ళు నిన్ను వచ్చి నిన్ను నాశనంలో పడేయడానికి. వీటిని పూర్తిగా బయటికి తరిమేయాలి. ఇప్పుడు చెప్దామా? శరీర క్రియలను ఏం చేయాలి? చెప్పాలి. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఓ యేసయ్యా, జీవనదిని మా హృదయములో ఆమేన్ ఆమేన్ ప్రవహింపజేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. ఆమేన్. బలహీన సమయములో ఆమేన్ మీ బలము ప్రసాదించుము. బలహీన ములో మీ బలము ప్రసాదించుము. ఏక మనసు. ఓ జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఓ యేసయ్యా, జీవననిధి మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని ఆమేన్ హృదయములో చప్పలతో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలు శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయ్యా. అవకాశం ఇవ్వాలి. శరీర క్రియలన్నీయు నువ్వు రావాలి, యుద్ధం చేయవాడి వలె నశింపచేయుమయ్యా. యుద్ధం చేయాలి ప్రభా. శరీర క్రియలు శరీర క్రియలన్నీయు ఆమేన్ ఆమేన్ ఆమేన్. నాలో నశింపచేయుమయ్యా. తిండిపోతనము శరీర ఆశ నిగ్రహం నాలో నశింపచేయుమయ్యా. తుచ్చమైన శరీర క్రియల తుచ్చమైన ఆశలు నాలో నశింపచేయుమయ్యా. భేదములు శరీర క్రియలన్నీయు భేదములు నాలో నశింపచేయుమయ్యా. కృత్రిమలు శరీర క్రియలన్నీయు అనవసరమైన ఆశలు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో విశ్వాసం ప్రవహింపచేయుమయ్యా. ఓ యేసయ్యా, ఆమేన్ ఆమేన్. మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ
ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం ఈ మధ్యరాత్రి ఆమేన్. ఆత్మీయ వరములతో కోరబల శంద్రియా నన్ను అభిషేకం ఆమేన్. చేయుమయా. ఆత్మీయమైన ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. విశ్వాసంతో అడుగు. యేసు ఆత్మీయ వరములతో ఆమేన్. నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ఆమేన్. ప్రవహింపజేయుమయా. నోరు తెరవాలందరం చప్పట్లతో ఆమేన్. జీవనదిని ప్రతి నోరు హృదయములో ఆమేన్. ప్రవహింపజేయుమయా. ఆ వ్యాధి వెళ్ళిపోతుంది చూడు ఇప్పుడు. జీవనదిని నా హృదయములో ఏ విషయంలో నీకు దూరం అయిపోయినామో, ప్రవహింపజేయుమయా. ఏ విషయంలో దూరం అయిపోయినామో ఆమేన్. జీవనదిని నా హృదయములో ఇంటి ఇల్లు ఎడారిలాగా మారిందేమో ప్రవహింపజేయుమయా. ఇప్పుడైనా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఓ గ్లోరీ మండలదురియా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఓ యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. అడుగు 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 నీకు ఇవ్వబడుతుంది. నా హృదయములో నది నా లోపల పోతుందని ఇప్పుడైనా కావాలి ప్రభు అని విశ్వాసంతో నువ్వు అడిగితే ఆమేన్. హృదయములో ఆమేన్, ఆమేన్. ప్రవహింపజేయుమయా. ప్రతి నోరు ప్రతి చప్పట్లు ఆమేన్ ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. అందరూ అన్య భాషలతో మాట్లాడదాం కొద్దిసేపు. ఆమేన్. జీవననిధి అందరూ అన్య భాషలతో నా హృదయములో ప్రతి నోరు ప్రవహింపజేయుమయా. లోరి మెండల తురబల శదరి కరబల దురియా. అగ్ని దిరి బల శదరి కరబల దురియా. ఓ రిమండల తురబల శదరి కరబ. అన్య భాషలతో జీవననిధి ఆమేన్. నా హృదయములో అన్య భాషలతో మాట్లాడు. ప్రవహింపజేయుమయా. ఓ రిమండల తురబల శదరి కరబ. రిహితి రిమండల తురబల శదరి కరబ. అగ్ని దిరి బల శదరి కరబల దురియా. రిహితి రిమండల సోదరబల శదరి కరబ. అగ్ని మహిమ సోదరబల శదరి. ఓ లో రిహితి రిబల శదరి కరబ. ఆయన ప్రభావం యుద్ధం చేయవాని వలె ఆయన లోపలికి వచ్చి వాటి యుద్ధం చేయబోతున్నాడని యుద్ధం చేయబోతున్నాడు. నీ పక్షంలో యుద్ధము యుద్ధము జరగబోతుందని యుద్ధము ప్రభు చేయబోతున్నాడని నీ కొరకు దిగుతున్నాడు ఆయన పాదపాదం చెబుతున్నాడు. ఆమేన్. దేవుడు తండ్రి జీవననిధి నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందుకే అన్నాడు నీ పక్షంలో ఆత్మ యుద్ధము చేయడానికి దిగబోతున్నాడు. ఆత్మ లోపలికి వస్తున్నప్పుడు మీరు పొందబోతున్న ఆత్మ కొరకు చెప్తున్నాడు ఆయన. మీరు పొందబోతున్న ఆత్మ లోపలికి వచ్చి మీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు. ఏ విషయంలో ఎదగకుండా ఎందుకు ఆగిపోయింది, ఎందుకు పైకి ఎదుగుతలేరని ఆయన చూసి నాకు అవకాశం ఇవ్వని అడుగుతున్నాడు. అందరం కలిసి ఒకసారి ప్రార్థిద్దాం. ప్రభా నా హృదయంలోకి రండి ప్రభా అని అందరు ప్రార్థించండి. ఏ విషయంలో
ఇంకా నేను కఠినంగా ఉన్నాను. నా పెదవులు నిన్ను స్తుతించకపోతే అది శరీర క్రియలేను. స్తుతించాలని తెలిసిన స్తుతించకపోతే, కీర్తించాలని తెలిసినా కీర్తించకపోతే, చేయవలసిన మంచి పనులు చేయాలని తెలిసినా చేయకపోతే ఇది శరీర క్రియలు. నీకు తెలుసు ఇది చేస్తే మంచిదని, ఇది మంచిది కాదని తెలిసినా అందులోనే దూరడం. ఆయన నిన్ను చూస్తున్నాడు. నేను వీటికి దూరంగా ఉంటాను ప్రభు, నాకు నువ్వు కావాలి యేసయ్యా. నోరు తెచ్చి అడగండి, నాకు నువ్వు కావాలి యేసయ్యా. అడగండి, అడగండి ప్రభుకు. నువ్వు నా మాట వింటే ఎంత మేలు అని అంటుండు. ఈరోజు నువ్వు ఆయన మాట వినడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఆయనతో ఉండు. ఇదే యాకోబుకు దేవదూతకు మధ్యలో జరిగిన యుద్ధం. ఆయన శరీర క్రియలన్నిటినీ అణిగిపోయేంత వరకు యుద్ధం జరిగింది. ఈ రాత్రి నీతో యుద్ధం జరగబోతుంది. నువ్వు కూడా యుద్ధమే చేస్తున్నావు. ఆత్మీయ పోరాటం ఇది. వందనాలు పరిశుద్ధాత్మ, స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. అందరం కలిసి ఏక మనసుతో ప్రార్థిద్దాం.